నమస్తే, నేను మీ అడ్వకేట్ శశికాంత్. వెల్కమ్ టు లీగల్ క్యాపిటల్. లీగల్ క్యాపిటల్ అనేది ఒక లా ఫామ్. ఇక్కడ అన్ని రకాల కేసెస్ మేము డీల్ చేస్తాము. బేసిక్గా ఫ్యామిలీ కేసెస్, సివిల్ కేసెస్ కానివ్వండి, లేకపోతే క్రిమినల్ కేసెస్ కానివ్వండి, లేకపోతే మీరు మార్టగేజ్ లోన్స్ తీసుకున్నా, లేకపోతే హోమ్ లోన్స్ తీసుకున్నా, అట్లాంటి డిఆర్టీ కేసెస్ కానివ్వండి. అంటే బేసిక్గా మార్టగేజ్ లోన్స్, హోమ్ లోన్స్ మీరు తీసుకొని ఒకవేళ మీకు జాబ్ లేకపోతే బిజినెస్ లాస్ అయిన తర్వాత మీరు కట్టలేని పరిస్థితుల్లో ఏం చేయాలి? పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్ మీరు తీసుకున్న తర్వాత జాబ్ పోయి లేకపోతే బిజినెస్ లాస్ అయిన తర్వాత మీరు కలెక్షన్ వాళ్ళ వేధింపులకి గురవుతే ఏం చేయాలి? ఇవన్నీ కూడా కేసెస్ మేము టేకప్ చేస్తాము. ఇవాళ మనము డిస్కస్ చేయబోయేది ఏమిటి అంటే, బేసిక్గా రియల్ ఎస్టేట్ సంస్థలు హైదరాబాద్లో ప్రీ లాంచ్ పేరు మీద చాలా మోసాలు చేస్తున్నాయి. ఈ ప్రీ లాంచ్ మోసాలు ఎలా జరుగుతాయంటే, మీకు అపార్ట్మెంట్ కట్టకముందే అది కట్టినట్టు, బిల్డింగ్ పర్మిషన్ రాకముందే అది వచ్చేస్తున్నట్టు, ఊహల్లో గాల్లో 30వ ఫ్లోర్ మీకు ఇస్తామని, గాల్లో 20వ ఫ్లోర్ మీకు ఇస్తామని, ఇట్లాంటిది బేసిక్గా ప్రీ లాంచ్ కింద మీకు అమ్ముతూ ఉంటారు. ప్రీ లాంచ్ కొనటం తప్పని తెలుసు కూడా చాలామంది ప్రీ లాంచ్ కొంటూ ఉంటారు కూడా. బేసిక్గా నేను అనేది ఏంటంటే, ప్రీ లాంచ్ అమ్ముతాం ఎంత నేరమో, కొనటం కూడా, మోసపోతాం కూడా అంతే నేరం. అంటే తెలిసి అది కట్టరో అని తెలిసి కూడా మీరు ప్రీ లాంచ్, ఇప్పుడు చాలా కంపెనీల పేర్లు తీస్తాం ఇప్పుడు అప్రస్తుతం, కానీ చాలా కంపెనీలు హైదరాబాద్లో ప్రీ లాంచ్ పేర్ల మీద అమాయకులైన ప్రజల దగ్గర నుంచి వాళ్ళు దాచిపెట్టుకున్న సొమ్ముని దోచేస్తడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఇటీవల మధ్యకాలంలో ప్రీ లాంచ్ పేరు మీద ఒక కంపెనీ దగ్గర 200 నుంచి 300 మంది కస్టమర్ల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు. ఆ బాధితులు లైఫ్ లాంగ్ దాచిపెట్టుకున్న డబ్బులు ఈ ప్రీ లాంచ్, అంటే అపార్ట్మెంట్ కడతాము అని చెప్పి మోసం చెప్పి ఈ బిల్డర్స్ వాళ్ళ దగ్గర నుంచి, బిల్డర్స్ కానివ్వండి, వాళ్ళ దగ్గర పనిచేసే ఏజెంట్లు కానివ్వండి, కమిషన్ల గురించి కక్కుర్తిపడి ఆ ఏజెంట్లు డబ్బులు ముందుగానే రావాలి అని ఈ బిల్డర్లు, ఇట్లాంటి వాళ్ళు ఆ ప్రీ లాంచ్ దాంట్లో చాలా మంది క్లయింట్స్ దగ్గర డబ్బులు తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఏడాది అయిపోయింది, 2 ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్ళు అయిపోయింది, అసలు అక్కడ బిల్డింగ్ కాదు కదా, ఒక ఇటుక రాయి కూడా పెడతాం జరగలేదు. ఈ బాధితులందరూ దాచిపెట్టుకున్న సొమ్ము పిల్ల పెళ్ళికని, లేక పిల్లవాడి చదువుకని, లేక అనారోగ్యంతో ఉన్నప్పుడు పనికొస్తాయని, ఇట్లాంటి సొమ్మంతా కూడా లైఫ్ లాంగ్ కష్టపడి దాచిపెట్టుకున్న డబ్బు వీళ్ళ చేతుల్లో బూడిదలో పోసిన పన్నీర్లాగా పోస్తాం జరిగింది. చాలామంది నన్ను కూడా అప్రోచ్ అవుతాం జరిగింది. మనం వాళ్ళు ఏం చేస్తామంటే, మీడియా త్రూ ప్రెజర్ పెట్టి కొంతమందికి డబ్బులు ఇస్తాం జరిగింది. కొంతమందికి మనం కోర్టులో కేసెస్ వేసి నోటీస్ పంపిస్తాం జరిగింది. ఇట్లా నా దగ్గరికి వచ్చిన అంతవరకు బాధితుల్ని కాపాడటం జరిగింది. నేను కూడా మేము మీకు చెప్పేది ఏంటి అంటే, ప్రీ లాంచ్ పేర్ల మీద ఏ బిల్డర్ కూడా రేరా ప్రకారం, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రేరా ప్రకారం పర్మిషన్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో అమ్ముతానికి వీల్లేదు. అట్లాంటిది మీరు భూమి కూడా కొనకముందే బిల్డర్స్కి డబ్బులు ఇస్తే, ఆబ్వియస్గా చేతులు కాలిన తర్వాత ఆకులు కాలిన తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు అంటారు కదా, ఆ టైప్లో మీ పరిస్థితి అవుతుంది. ఓకే, దయచేసి ఒకవేళ ఆల్రెడీ మీరు ఎవరైనా బాధితులు ఉంటే మా దగ్గరికి రండి, మేము మీకు 100% డబ్బులు వెనక్కి ఎలా రావాలి అన్నది చెప్తాము. వీలైనంత వరకు లీగల్గా ప్రొసీడ్ అవడానికి ప్రయత్నిద్దాం, లేదా ఆర్బిట్రేషన్ చేద్దాము, ఆ బిల్డర్తో కూర్చుందాము. బాబు, నువ్వు మరి మా దగ్గర తీసుకున్న డబ్బులు వడ్డీతో పాటు నువ్వు చెల్లించకపోతే నీ పరిస్థితి, లీగల్ కాన్సిక్వెన్సెస్ ఇలా ఉంటాయి అని ఆర్బిట్రేషన్లో కూర్చోబెడదాము. ఒకవేళ ఇస్తే సరే, లేదంటే లీగల్ యాక్షన్స్ తీసుకొని ఈ డబ్బులు మీకు వెనక్కి వచ్చేటట్టు ట్రై చేస్తాం. అయితే ముందుగా నేను హెచ్చరించేది ఏంటి అంటే, జరిగిపోయింది. ఇక మీదట మాత్రం ఏ బిల్డర్ దగ్గర కూడా మీరు పర్మిషన్స్ లేకుండా, రేరా నెంబర్ లేకుండా, కక్కుర్తి పడి తక్కువకు వస్తుంది కదా అని మీరు దాచుకున్న సొమ్మంతా వాళ్ళ చేతిలో పెడితే అది బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. కాబట్టి దయచేసి కొత్త వాళ్ళకి నేను చెప్పేది, ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళకి మనం లీగల్గా ప్రొసీడ్ అయ్యి డబ్బులు వెనక్కి రావాలో ట్రై చేద్దాము. కొత్త వాళ్ళని మాత్రం నేను క్లియర్గా లీగల్ ఒపీనియన్, మా లాంటి లాయర్స్ దగ్గరికి వచ్చి లీగల్ ఒపీనియన్ తీసుకోండి.
ఒపీనియన్ ఇచ్చిన తర్వాత అంతా బాగుంటే మీరు ముందుకెళ్ళండి. లేని పక్షాన అనవసరంగా మీరు జీవితాంతం దాచుకున్న సొమ్ముని దారబోయకండి. నమస్తే.